వీడియోలోకి వెళ్లే ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేయడానికే ట్రంప్ గారు చేస్తున్న చర్యలు మనం చూస్తున్నాం. అంత పౌరుషం లేకుండా ఉన్నామా? మరి రెస్పాన్స్ గా మనమేం చేయాలి? సింపుల్, వీలైనంత వరకు కేవలం ఇండియన్ బ్రాండ్స్ ను మాత్రమే కొనండి. అట్లీస్ట్ ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఒక ఊరు, ఒక భార్యాభర్తల జంట, ఆర్థికంగా వెనకబడ్డ బడుగు బలహీన వర్గాలే టార్గెట్, మత మార్పిడే లక్ష్యం, కోర్టుకు వెళ్లిన విషయం 5 ఏళ్ల జైలు శిక్ష. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టడానికే టీటీడీ నిర్ణయించుకుందా? అసలు ఏం జరుగుతుంది? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని నెలల క్రితం జనవరి 2025లో యూపీలోని అంబేద్కర్ నగర్ లోని ఒక స్పెషల్ కోర్టు క్రిస్టియన్ దంపతులు జోస్ పప్పచ్చన్ మరియు అతని భార్య షీజా పప్పచ్చన్లకు యూపీ యాంటీ కన్వర్షన్ లా కింద 5 ఏళ్ల జైలు శిక్ష వేసింది. అలాగే ఒక్కొక్కరికి 25,000 ఫైన్ కూడా వేసింది. ఛార్జ్ షీట్ లో పేద కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని మత మార్పిడి కోసం డిసెంబర్ 2022లో ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు అని పేర్కొన్నారు. జనవరి 2023లో ఇచ్చిన కంప్లైంట్ తో విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 2025లో కోర్టు శిక్ష వేసింది. ఈ విషయానికి టీటీడీకి సంబంధం ఏంటి? రెండు విషయాలకి ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. మత మార్పిడిలో పేద వర్గాలే ఈజీ టార్గెటా? అందుకే వాళ్ళని లక్ష్యంగా పెట్టుకుంటారా? పప్పచ్చన్ కేసులో కూడా పేద కుటుంబాలే టార్గెట్. దీన్ని టీటీడీ ఎలా అడ్డుకోవడానికి ప్రయత్నించనుంది? రాష్ట్రంలోని దళిత వాడల్లో తొలి దశలో 1000 దేవాలయాలు నిర్మించాలి అని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. దళిత వాడల్లో జరుగుతున్న మత మార్పిడిలు అడ్డుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రాంతాలను బట్టి 10 నుండి 20 లక్షలు కేటాయిస్తామని తెలిపింది. ఈ నిర్ణయంపై ఎంతో మంది హర్షం వ్యక్తం చేశారు. కానీ కొంతమంది మాత్రం స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించొచ్చు కదా అని అంటున్నారు. హిందూ దేవాలయాల విషయం వచ్చేసరికి ఇలా మాట్లాడతారు అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.